దయచేసి ఇది గమనించగలరు. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1122. ఈరోజు డైలీ మనీ షోలోని చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ ఉన్నాయి. దానికన్నా ముందు యాక్చువల్లీ నిన్నటి నుంచి హైదరాబాద్లోని చాలా దారుణంగా వర్షాలు అయితే పడుతున్నాయి. ఈరోజు కొంచెం తగ్గింది, కానీ మళ్ళీ వర్షం పడేటువంటి సూచనలు అయితే కనబడుతున్నాయి. ఎవరైతే ఈవినింగ్ టైంలో అంటే ఆఫీసెస్కి వెళ్ళేది వస్తుంటారో చూసుకుని వెళ్ళండి గైస్. నిన్న ఆల్మోస్ట్ నేనే ఇంటికి వెళ్తున్నప్పుడు కార్ ఆల్మోస్ట్ హాఫ్ వరకు కూడా వాటర్ వచ్చేసింది. సో బైక్స్ మీద అది కూడా ఎవరైనా వెళ్తున్నట్లయితే చూసుకోండి. మ్యాన్ హోల్స్ అవి కూడా తెరిచేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా, కొంచెం టైం పట్టినా పర్లేదు, ఆ వాటర్ ఫ్లో తగ్గే వరకు ఒక చోట ఆగి వెళ్ళడానికి ప్రయత్నించండి. రిస్క్ చేయడం కన్నా కూడా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ నేను 2.5 కిలోమీటర్స్ వాక్ చేశాను. అండ్ అలాగే నియర్లీ హాఫ్ అన్ అవర్ లెగ్ వర్కౌట్స్ అయితే చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా డైలీ మనిషిలో ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 765 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 79,857 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 232 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,363 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.52% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.26% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.93% కరెక్ట్ అయింది. ఇండియా అండ్ యుఎస్ మధ్యన టారిఫ్ వార్ ఏదైతే నడుస్తున్నదో దానిలోని వేరియస్ అదర్ కంట్రీస్ కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ స్టార్ట్ అయింది. నిన్న ఈవినింగ్ చైనా దగ్గర నుంచి మన ఇండియాకి సపోర్ట్ గా కొన్ని స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. చైనాని కంప్లీట్ గా మనం నమ్మలేం, కానీ ఈ టైంలోని చైనా ఏం చెప్తుందంటే, అంటే ట్రంప్ పేరు డైరెక్ట్ గా మెన్షన్ చేయకుండా ఏదైనా ఒక కంట్రీ వేరొక కంట్రీ పైన టారిఫ్స్ వేసేసి ఆ కంట్రీతోని బలవంతంగా ట్రేడ్ డీల్ చేసుకోవడం అన్నది కరెక్ట్ కాదు అని చెప్పి చైనా ఫారెన్ మినిస్టర్స్ దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి. సో చైనా దగ్గర నుంచి ఈ సపోర్ట్ రావడమే కాకుండా నిన్న బ్రెజిల్ ప్రెసిడెంట్ కూడా మన నరేంద్ర మోడీ గారితో ఈ ఇష్యూ రిలేటెడ్ గా డిస్కస్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ట్రంప్ టారిఫ్స్ విధించిన దగ్గర నుంచి కూడా బ్రెజిల్ ప్రెసిడెంట్ అయితే డొనాల్డ్ ట్రంప్ కి వ్యతిరేకంగా డైరెక్ట్ గానే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మన ఇండియా దగ్గర నుంచి కూడా ఇటువంటి స్టేట్మెంట్స్ రావడంతో బ్రెజిల్ ప్రెసిడెంట్ ఈ ఇష్యూ విషయంలోని నరేంద్ర మోడీ గారికి కాల్ చేసి మాట్లాడడం అయితే జరిగింది. దీంతో పాటుగా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ ఆగస్ట్ ఎండింగ్ చైనా వెళ్లబోతున్నారు. దాని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. ఈ చైనా విజిట్ లోని నరేంద్ర మోడీ గారు అండ్ అలాగే చైనీస్ ప్రెసిడెంట్ అయినటువంటి జిన్పింగ్ అండ్ అలాగే రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి పుతిన్ గారు వీళ్ళందరి మధ్యన ఇంపార్టెంట్ మీటింగ్ అయితే జరగబోతున్నది. దీనిలోని ఈ యుఎస్ టారిఫ్స్ ఏదైతే ఉన్నదో దాని రిలేటెడ్ గా కూడా డిస్కషన్స్ చేయబోతున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ చేస్తున్నటువంటి అతి పెద్ద తప్పు వలన మేజర్ ఎకానమీస్ అయినటువంటి చైనా, ఇండియా అండ్ అలాగే ఇప్పుడు రష్యా ఈజ్ ఆల్సో ఏ వెరీ స్ట్రాంగ్ కంట్రీ. సో ఈ ముగ్గురు కూడా ఏకమయ్యేటువంటి అవకాశం అయితే క్లియర్ గా కనిపిస్తుంది. పిక్చర్ మనం అంటే దీనికి ఉన్నటువంటి పాసిబిలిటీస్ మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒకవేళ కలిసారు అనుకోండి, దీని వెనకాల ఉన్నటువంటి పాసిబిలిటీస్ మనం మాట్లాడుకుంటే మనకి మరికొంత అవగాహన అయితే రానుంది. సో ఇక్కడ చైనా కేసు నుంచి వద్దాం. ఫస్ట్ చైనా ఎప్పుడైనా యుఎస్ ని వాళ్ళ ఫ్రెండ్ గా చూడగలదా? చూడలేదు కదా. ఎందుకంటే యుఎస్ కు ఉన్నటువంటి భయం ఏంటంటే చైనా ఏదో ఒక రోజు వాళ్ళని క్రాస్ చేసేస్తుందని. చైనా సూపర్ పవర్ అయిపోయింది అనుకోండి, దాన్ని యుఎస్ తట్టుకోగలదా? తట్టుకోలేదు. దాంతోనే యుఎస్ ఏం చేస్తుంది, చైనాని కంట్రోల్ చేయడానికి యుఎస్ కి చెందినటువంటి వేరియస్ టెక్నాలజీస్ అవి ఉంటాయి కదా, ఆ టెక్నాలజీస్ అవి చైనాకైతే ఈజీగా ట్రాన్స్ఫర్ చేయదు. అండ్ అంతేకాకుండా చైనాని ఎప్పుడూ కూడా యుఎస్ ఎనిమీగానే చూస్తుంది కాబట్టి చైనాకి కూడా యుఎస్ విషయంలోని ఆ భయం అయితే ఉన్నది. దీంతో పాటుగా రష్యా పరిస్థితి మనం ఇప్పుడు చూసినట్లయితే రష్యా ఫుల్ స్ట్రాంగ్ గా ఉన్నదా అంటే ఇప్పుడు రష్యా స్ట్రాంగ్ కంట్రీ, బట్ యుక్రెయిన్ రష్యా వార్ జరుగుతుండడం వలన రష్యా మరీ అంత స్ట్రాంగ్ పొజిషన్ లో అయితే లేదు. అండ్ ఇండియా విషయంకే వద్దాం. ఇండియా ఒకవేళ యుఎస్ ఇప్పుడు ఇండియాని బెదిరిస్తుంది కదా రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవద్దని చెప్పి. సో రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవద్దు, రష్యాతో మీ టైఅప్స్ ని క్యాన్సిల్ చేసేసుకోండి అంటే ఇండియా కంప్లీట్ గా రష్యాతో ఉన్న టైఅప్ ని క్యాన్సిల్ చేసుకోగలదా? చేసుకోలేదు. ఎందుకంటే రష్యా ఇప్పటి నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి ఇండియాకి సపోర్ట్ చేస్తున్నటువంటి కంట్రీ. అండ్ రష్యా ఇండియా మధ్యన ఫ్రెండ్షిప్ ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతుంది కూడా. సో దాంతోని ఇండియా యుఎస్ ని బిలీవ్ చేసి రష్యా ఫ్రెండ్షిప్ ని అయితే కంప్లీట్ గా వదులుకోదు. అండ్ దీంతో పాటుగా ఇప్పటి వరకు చైనా పాకిస్తాన్ కి స్ట్రాంగ్ గా ఫండింగ్ చేసింది. మనందరికి ఐడియా ఉన్నది కదా. పరిగెట్టుకెళ్లి యుఎస్ తో డీల్ చేసేసుకుంది. అండ్ యుఎస్ ఏమంటుంది, ఇప్పుడు పాకిస్తాన్ లోని ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ రిలేటెడ్ గా వర్క్ చేస్తా ఉంటుంది కదా. ఈ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ రిలేటెడ్ గానే కదా పాకిస్తాన్ ని కంప్లీట్ గా యుఎస్ కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ కి అంత సీన్ లేదు కాబట్టి పాకిస్తాన్ ని యుఎస్ ఈజీగా కంట్రోల్ చేయగలదు. సో ఇప్పుడు చైనాకి ఎలా ఉంటదంటే, మేము ఇన్నాళ్ళు పాకిస్తాన్ కి ఏం చెప్తే అది వినేవారు, ఇప్పుడు వెళ్ళిపోయి సడన్ గా యుఎస్ తో ఏకమైపోయారని చెప్పి చైనాకి కూడా ఉంటది కదా. సో ఈ టైంలో మనం చూసినట్లయితే
చూసినట్లయితే యుఎస్ తోని చైనాకి, ఇండియాకి అండ్ అలాగే రష్యాకి 3 కంట్రీస్ కి కూడా చాలా పెద్ద ఇష్యూసే ఉన్నాయి. సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఈ 3 కంట్రీస్ కానీ కలిసాయి అనుకోండి, ఏం జరుగుతుంది? ముగ్గురు కలిపి చాలా స్ట్రాంగ్ గా వర్క్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా ఇండియా, చైనా బోత్ ఆర్ నైబర్ కంట్రీస్ అండ్ ఇండియాకి చైనాతో కంపేర్ చేస్తే ట్రేడ్ డిఫిసిట్ చాలా ఎక్కువగానే ఉన్నది. సో ఇటువంటి టైంలోని ఇండియాతోని టైఅప్ చేసుకున్నది అనుకోండి, దాని వలన చైనాకి అడ్వాంటేజ్. దట్టు అరుణాచల్ ప్రదేశ్ విషయంలోని చైనా మనతోని ఫైట్ చేస్తుంది కదా చాలా సార్లు, అక్కడ దాని రిలేటెడ్ గానే మనకి ఇష్యూస్ అయితే జరిగాయి. సో అరుణాచల్ ప్రదేశ్ విషయంలోని ఫైట్ చేసే కన్నా కూడా చైనా ఇండియాతోని టైఅప్ చేసుకుంటేనే చైనాకి బెనిఫిట్ అవుతుంది కూడా. సో దీంతోని చైనా, ఇండియా అండ్ రష్యా ఈ 3 కంట్రీస్ కలిపి వర్క్ చేయడానికి డిసైడ్ అయితే 3 ఎకానమీస్ రిలేటెడ్ గా కూడా అది పాజిటివ్ కానుంది. అండ్ అంతేకాకుండా బ్రిక్స్ నేషన్స్ అన్ని కూడా యుఎస్ కరెన్సీ ఏదైతే ఉన్నదో ఈ యుఎస్ కరెన్సీని ఎందుకు వాడాలంటే ఈ కంట్రీస్ అన్నిటి మధ్య ఏవైతే ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయో వాటికి యుఎస్ కరెన్సీని ఎందుకు వాడాలి, ఆల్టర్నేట్ కరెన్సీని చూసుకుందాం అని చెప్పి చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాయి కదా. ఇప్పుడు యుఎస్ ఇలా చేయడం వలన దాని పరంగా కూడా ఏదైనా స్టెప్స్ పడ్డాదనుకోండి, అది యుఎస్ కి పెద్ద దెబ్బ అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది. ట్రంప్ ఇలా భయపెట్టేసి పనులు చేయించేసుకుందాం అనుకున్నట్లయితే అలా ఏ కంట్రీ కూడా ఒప్పుకుని లొంగిపోయి పని అయితే చేయదు. ఏవో చిన్న చిన్న కంట్రీస్ అంటే పాకిస్తాన్ లాంటి కంట్రీస్ ఉన్నాయనుకోండి, వాళ్ళు పరిగెట్టి అలాంటివి చేయొచ్చు, కానీ పెద్ద కంట్రీస్ ఎందుకు ఒప్పుకుంటాయి? ఎందుకంటే ఏ కంట్రీకి ఉండవలసినటువంటి ప్రియారిటీస్ ఆ కంట్రీకి అయితే ఉంటాయి. ఇప్పుడు మన అగ్రికల్చర్ సెక్టర్ రిలేటెడ్ గా మనల్ని ఇంతలా ప్రెషర్ చేస్తున్నారు కదా, ఆ ఒక్క సెక్టర్ విషయంలోని ట్రంప్ వెనక్కి తగ్గుంటే ఇండియా అండ్ యుఎస్ మధ్య ట్రేడ్ డీల్ ఎప్పుడో జరిగిపోయేది. కాకపోతే అక్కడ మనల్ని ప్రెషరైజ్ చేయడం, ఆ సెక్టర్ లోని మనం యుఎస్ కి ఫుల్ ఫ్లెజ్డ్ యాక్సెస్ ఇస్తే మన ఫార్మర్ స్ట్రగుల్ అవుతారు అనిపించడంతోనే మన ఇండియా కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గట్లేదు. చూద్దాం, ఇప్పుడు ఆగస్ట్ ఎండింగ్ నాటికి మీటింగ్స్ అయితే జరుగుతాయి అంటున్నారు కదా. ఇదే కాకుండా రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి పుతిన్ గారు మన ఇండియా కూడా విజిట్ చేయొచ్చు అని చెప్పి న్యూస్ లో వస్తున్నాయి. సో ఎటువైపు స్టెప్స్ పడతాయి అన్నది మనం చెప్పలేం కదా. సో ఈ స్టెప్స్ ఒకవేళ పాజిటివ్ గా పడినట్లయితే మాత్రం అది యుఎస్ కి బిగ్ షాక్ కింద మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదైతే అనాలిసిస్ చేసామో దీని విషయంలో మీరేమనుకుంటున్నారంటే, ఈ విధంగా అంటే బ్రిక్స్ నేషన్స్ అన్ని కలవచ్చా అండ్ ఇండియా, రష్యా అండ్ చైనా కలిసి వర్క్ చేసేటువంటి అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారంటే అవుతుంది అనుకుంటున్నారా, అవ్వదు అనుకుంటున్నారా? ఎస్ఆర్ నో కింద కామెంట్ సెక్షన్ లోని కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఓవరాల్ గా ఈ సినారియోస్ ఏవైతే జరుగుతున్నాయో ఇవి గ్లోబల్ ఎకానమీస్ కి అయితే మంచిది కదంటే, ఇటువంటి ఫైటింగ్స్, ట్రేడ్ వార్స్ అవి మంచిది కాదు కాబట్టి మార్కెట్ లోని వాలటాలిటీ అయితే మనకి కంటిన్యూ అవుతుంది. దీంతో పాటు మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కూడా ఒక సర్ప్రైజింగ్ అనౌన్స్మెంట్ వచ్చింది ఈ వీక్ లోనే. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బ్యాంక్స్ ఇన్వాయిసింగ్, పేమెంట్, సెటిల్మెంట్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఇండియన్ రూపీస్ లో చేసేందుకు గాను అదర్ బ్యాంక్స్ స్పెషల్ రూపీ వాస్ట్రా అకౌంట్స్ మన ఇండియన్ బ్యాంక్స్ తోని ఓపెన్ చేసుకోవడానికి చూస్తాయి కదా, వీటినైతే వితౌట్ ప్రియర్ అప్రూవల్ ఓపెన్ చేసుకునేందుకు గాను బ్యాంక్స్ నైతే ఆర్బీఐ అలో చేయడం జరిగింది. అంటే ఇంటర్నేషనల్ ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ ఏవైతే జరుగుతాయో అవి మన ఇండియన్ రూపీలోని ఈజీగా చేసుకునేందుకు గాను ఈ స్పెషల్ రూపీ వాస్ట్రా అకౌంట్స్ ని లార్జ్ సైజ్ లో ఓపెన్ చేసుకునేందుకు గాను ఆర్బీఐ దగ్గర నుంచి కూడా అప్రూవల్ రావడం మనం పాజిటివ్ గా చూడొచ్చు. మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ MSCI స్టాండర్డ్ ఇండెక్స్ ఆగస్ట్ మంత్ రివ్యూలో భాగంగా ఈ MSCI స్టాండర్డ్ ఇండెక్స్ లోకి కొన్ని స్టాక్స్ ని యాడ్ చేసినట్లయితే కొన్ని స్టాక్స్ ని ఈ ఇండెక్స్ నుంచి తొలగించడం జరిగింది. సో ఏవైతే స్టాక్స్ ని యాడ్ చేశారో ఆ స్టాక్స్ లోకి ఈ ఇండెక్స్ ని ట్రాక్ చేసేటువంటి ఫండ్స్ నుంచి ఇన్ఫ్లోస్ వస్తే, ఏ స్టాక్స్ ని ఎక్స్క్లూడ్ చేశారో ఆ స్టాక్స్ నుంచి అవుట్ ఫ్లోస్ వెళ్లేటువంటి అవకాశం ఉన్నది. దీనిలో ఇంక్లూడ్ చేసినటువంటి స్టాక్స్ మనం చూసినట్లయితే స్విగ్గీ, విశాల్ మార్ట్, హిటాచి ఎనర్జీ అండ్ వారి ఎనర్జీ స్టాక్స్ ని అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ స్టాక్స్ ని ఇంక్లూడ్ చేయడం ద్వారా ఏ స్టాక్స్ లోకి ఎంత ఎక్స్పెక్టెడ్ ఇన్ఫ్లోస్ రావచ్చు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అన్నిటిలోకి కూడా స్విగ్గీలోకి $293 మిలియన్ ఇన్ఫ్లోస్ రాబోతున్నట్లయితే, విశాల్ మార్ట్ లోకి $256 మిలియన్ ఇన్ఫ్లోస్ అయితే రానున్నాయి. దాని తర్వాత హిటాచిలోకి $233 మిలియన్ అండ్ వారి ఎనర్జీస్ లోకి $230 మిలియన్ ఇన్ఫ్లోస్ వస్తాయి. అండ్ ఇండెక్స్ నుంచి సోనా BLW అండ్ థెర్మెక్స్ అయితే ఎక్స్క్లూడ్ చేశారు. దీంతో సోనా BLW లోని $165 మిలియన్ వరకు అవుట్ ఫ్లోస్ వెళ్ళొచ్చని, థెర్మెక్స్ నుంచి $117 మిలియన్ వరకు అవుట్ ఫ్లోస్ వెళ్ళొచ్చని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ అడ్జస్ట్మెంట్ అన్నది ఆగస్ట్ 26th రోజున జరుగుతుంది. సో ఈ అడ్జస్ట్మెంట్ ఆగస్ట్ 26th రోజు ఉండడంతో ఏ స్టాక్స్ ని ఇంక్లూడ్ చేశారో ఆ స్టాక్స్ లోని మనం ఆ రోజు పాజిటివ్ మూమెంట్ చూడొచ్చు. అండ్ ఏ స్టాక్స్ ని ఎక్స్క్లూడ్ చేశారో ఆ స్టాక్స్ లో మనం కొంత ప్రెషర్ ని చూసేటువంటి అవకాశం ఉన్నది. వీటితో పాటుగా ఎటర్నల్ అదే జొమాటో ఉన్నది కదా, జొమాటో వెయిటేజ్ అయితే ఈ ఇండెక్స్ లోని తగ్గించారు. దాంతో జొమాటోలోని $571 మిలియన్ వరకు కూడా అవుట్ ఫ్లోస్ వెళ్లేటువంటి అవకాశం ఉన్నది. వీటితో పాటు MSCI స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో కూడా కొన్ని చేంజెస్ చేశారు. కొన్ని స్టాక్స్ ని ఇంక్లూడ్ చేస్తే కొన్ని స్టాక్స్ ని ఎక్స్క్లూడ్ చేశారు. అండ్ కొన్ని స్టాక్స్ వెయిటేజ్ పెంచితే కొన్ని స్టాక్స్ వెయిటేజ్ తగ్గించారు. వాటి యొక్క ఫుల్ లిస్ట్ మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ వీటిలోకి ఎంత ఇన్ఫ్లోస్ వెళ్తాయి అండ్
అండ్ ఏ స్టాక్ లోకి ఎంత ఇన్ఫ్లోస్ వస్తాయి అండ్ ఏ స్టాక్ నుంచి ఎంత అవుట్ఫ్లోస్ వెళ్తాయి అన్నది కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అన్నది అందరూ చేయడం స్టార్ట్ చేశారు కదా. సో ఎప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ స్టార్ట్ అయిందో దాంతోనే స్కామర్స్ ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ ని ఆధారంగా చేసుకుని స్కామ్స్ చేయడం అయితే మొదలు పెట్టారు. ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేస్తున్నారో ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేసిన వాళ్ళందరికీ కూడా స్కామర్స్ ఏం చేస్తున్నారంటే ఒక మెయిల్ పంపిస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినట్లుగానే. ఆ మెయిల్ లో వీళ్ళు మీ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ లోని ఎర్రర్ ఉన్నదని, ఈ ఎర్రర్ ఉండడం వలన మీ రిఫండ్ అది ప్రాసెస్ అవ్వదు, సో వెంటనే ఇక్కడ ఇచ్చినటువంటి లింక్ ని క్లిక్ చేసి ఆ ఎర్రర్ ని రెక్టిఫై చేసుకోమని చెప్పి వీళ్ళు మెయిల్ అయితే పంపిస్తున్నారు. ఆ మెయిల్ ఐడిని కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మెన్షన్ చేసింది చూడండి ఇక్కడ, డు నాట్ రిప్లై @incometaxindia.filing.gov.in. ఈ మెయిల్ నుంచి ఈ ఫేక్ మెయిల్స్ అయితే పంపిస్తున్నారంట. ఈ మెయిల్ అనే కాదు, వాళ్ళు ఎటువంటి ఫేక్ మెయిల్ అయినా సరే వాడి మీకు మెయిల్స్ పంపేటువంటి అవకాశం ఉన్నది. సో దీంతో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుందంటే, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మిమ్మల్ని ఎటువంటి పాస్వర్డ్స్ కానీ, ఓటీపీస్ కానీ, బ్యాంక్ డీటెయిల్స్ కానీ, ఫోన్ లో కానీ, ఈమెయిల్ లో కానీ, SMS లో కానీ అడగమని, అలా ఎవరైనా మిమ్మల్ని అడుగుతున్నట్లయితే అది మిమ్మల్ని మోసం చేయడానికే అడుగుతున్నట్లుగా గుర్తు పెట్టుకోమని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయితే అలర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. సో ట్యాక్స్ ఫైలింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇది గుర్తు పెట్టుకోండి. మీకు ఒకవేళ ఇటువంటి మెయిల్ ఏదైనా వచ్చింది అనుకోండి, ఇగ్నోర్ చేసి పడండి. ఆ మెయిల్ లో ఉన్నటువంటి లింక్స్ అవి క్లిక్ చేయొద్దు. మీకు ఏదైనా తప్పు ఉన్నది అనిపించినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోకి వెళ్ళి లాగిన్ చేసి అక్కడ మీరు ట్యాక్స్ ఫైలింగ్ చేసి ఉంటారు కదా, అక్కడ చెక్ చేసుకుని చూడండి. ఏదైనా తప్పు ఉన్నట్లయితే మీకే తెలుస్తుంది. అంతేకాని మెయిల్ లో వచ్చేటువంటి ఇటువంటి లింక్స్ ని మాత్రం అస్సలు క్లిక్ చేయకండి. అన్నెసరీ మీ ఇన్ఫర్మేషన్ మొత్తం హ్యాకర్స్ కి వెళ్ళిపోద్ది, లేదా మీ బ్యాంక్ డీటెయిల్స్ ని ఫెచ్ చేయడం ద్వారా మీ బ్యాంక్ లో ఉన్నటువంటి డబ్బుల్ని కూడా కొట్టేసేటువంటి ప్రమాదం ఉన్నది. సో మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ట్యాక్స్ ఫైలింగ్ చేస్తుంటారు కాబట్టి అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసి అలర్ట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ వీక్ ఫ్రైడే వీడియోలోని జస్ట్ ఫర్ ఏ ఫన్ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఉన్నటువంటి గ్లోబల్ లీడర్స్ అందరిలో కూడా క్రేజియస్ట్ లీడర్ ఎవరు? ఇద్దరు ఆప్షన్ ఇస్తాను, ఆ ఇద్దరిలోని ఎవరు అన్నది మీరే సెలెక్ట్ చేసుకుని కింద కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేయండి. ఒకటి నార్త్ కొరియా ప్రెసిడెంట్ అయినటువంటి కిమ్, అండ్ సెకండ్ వన్ ఈజ్ ట్రంప్. వీళ్ళిద్దరిలోని ఎవరు క్రేజియస్ట్ లీడర్ అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్ కోసం అని చెప్పి ఆర్బీఐ దగ్గర లాస్ట్ సెప్టెంబర్ మంత్లోని వీళ్ళు అప్లై చేసుకున్నారు కదా. దీనికి గాను ఇప్పుడు ఆర్బీఐ దగ్గర నుంచి వీళ్ళకి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ అయితే వచ్చేసింది. ఇంకా ఫైనల్ అప్రూవల్ అయితే రావాలి. బట్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ వచ్చింది కాబట్టి త్వరలోనే ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యూనివర్సల్ బ్యాంక్గా మారుతున్నదంటే ఆర్బీఐ దగ్గర నుంచి జనరలీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ పైన కొన్ని రిస్ట్రిక్షన్స్ ఎక్కువగా ఉంటాయి కదా. అదే యూనివర్సల్ బ్యాంక్ అయినట్లయితే ఆ రిస్ట్రిక్షన్స్ అవి తగ్గుతాయి కాబట్టి వీళ్ళ గ్రోత్ ని ఫర్దర్ గా డ్రైవ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ కాంపోజిట్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి టైమ్ టెక్నోప్లాస్ట్ వాళ్ళు డ్రోన్స్ డెవలప్ చేసేటువంటి డ్రోన్ స్టార్క్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీతో ఒక ఎంఓయూలోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ ఎంఓయూలో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి హైడ్రోజన్ పవర్డ్ డ్రోన్స్ అయితే డెవలప్ చేయనున్నారు. దీని రిలేటెడ్ గా రెండు కంపెనీస్ కూడా వర్క్ చేసి ప్రెసెంట్ డ్రోన్ సెక్టర్ ఏదైతే ఆపర్చునిటీ ఉన్నదో దాన్ని క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఇనిషియల్ గా 3 years కి అయితే అగ్రిమెంట్ సైన్ చేసినట్టుగా ఫర్దర్ గా ఇది ఎక్స్టెండ్ కూడా చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి టైమ్ టెక్నోప్లాస్ట్ వాళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. నెక్స్ట్ నైవ్ వాళ్ళ డిఫెన్స్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఈ డిఫెన్స్ బిజినెస్ లో వీళ్ళు కంటిన్యూస్ గా మంచి ఆర్డర్స్ అయితే విన్ అవుతూ వెళ్తున్నారు. ఇప్పుడు వీళ్ళు మరొక కొత్త ఆర్డర్ విన్నారు. ఈ ఆర్డర్ ఇచ్చినటువంటి కంపెనీ డీటెయిల్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు, కానీ ఒక ఫేమస్ డిఫెన్స్ కంపెనీ నుంచి ఈ ఆర్డర్ వచ్చిందని అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 29 crores గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఏం సప్లై చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో ఈ డిఫెన్స్ సెగ్మెంట్ లోని వీళ్ళు కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతుండడం వల్ల వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది కాబట్టి ఇది నైవ్ వాల్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ మన యూనియన్ రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినటువంటి నితిన్ గడ్కరీ గారి దగ్గర నుంచి చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ వచ్చాయి. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని టోటల్ గా రోడ్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ 7 lakh crores వర్త్ ఆర్డర్స్ ని రిలీజ్ చేసే అవకాశం ఉన్నదని అండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 10 lakh crores వర్త్ ఆర్డర్స్ ని రిలీజ్ చేస్తామని చెప్పి ఆయన కామెంట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ లాస్ట్ 1 year గా చూసినట్లయితే భారత్ మాలా ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడంతో కొంతవరకు ఈ స్పేస్ లో స్లో డౌన్ కనపడింది, కానీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి గవర్నమెంట్ దగ్గర నుంచి రోడ్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా చాలా స్ట్రాంగ్ గా స్పెండింగ్ జరగబోతున్నట్టుగా ఆయన కామెంట్ చేశారు. యాక్చువల్లీ మన కంట్రీలోని రోడ్ ఇన్ఫ్రా అయితే చాలా స్ట్రాంగ్ గా గవర్నమెంట్ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తుంది కదా. సో కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా ఈ రోడ్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి స్ట్రాంగ్ స్పెండింగ్ జరగబోతున్నట్టుగా నితిన్ గడ్కరీ గారి కామెంట్స్ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ రేంజ్ స్పెండింగ్ జరిగినట్లయితే ఈ రోడ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి ఇన్ఫ్రా కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటికి ఇది మనం బిగ్ బెనిఫిట్ గా చూడొచ్చు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ అయితే టెండర్స్ కోట్ చేస్తుంది కదా. ఈ టెండర్స్ కోట్ చేసిన తర్వాత ఆ
కంపెనీస్ వీటిలో పార్టిసిపేట్ చేసి ఆర్డర్స్ ని విన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రోడ్ ఇన్ఫ్రా రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ కి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ గవర్నమెంట్ నుంచి మంచి ఆర్డర్స్ రాబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ జియో ఒక రికార్డ్ అయితే అచీవ్ చేసింది. జియో ఇప్పుడు 480 మిలియన్ యూజర్స్ తోని వరల్డ్ లోనే లార్జెస్ట్ టెలికాం ఆపరేటర్ గా మారినట్లుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు వాళ్ళ AGM లో అనౌన్స్ చేయడం జరిగింది. దీనిలోని 191 మిలియన్ యూజర్స్ వీళ్ళ 5G నెట్వర్క్ అయితే యూజ్ చేస్తున్నారు. దీంతో పాటుగా జియో అయితే 6G టెక్నాలజీస్ మీద కూడా చాలా స్ట్రాంగ్ గా ఇన్వెస్ట్ చేస్తుందని అండ్ అంతేకాకుండా అందరికీ కూడా తక్కువలో అందుబాటులో ఉండే విధంగా జియో అయితే వర్క్ చేస్తున్నదని చెప్పి రిలయన్స్ వాళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ జియో బిజినెస్ అయితే స్ట్రాంగ్ గా గ్రో చేసుకుంటూ వెళ్తుంది అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి జియోని సెపరేట్ చేసి IPOకి వీళ్ళు తీసుకొస్తారని చాలా రోజుల నుంచి న్యూస్ వస్తున్నా కూడా ఈ రకంగా స్టెప్స్ అయితే ఇంకా ముందుకు పడలేదు. ఈ జియోని ఎప్పుడు IPOకి తీసుకొస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. బట్ ఎప్పుడు IPOకి వచ్చినా కూడా జియోకి అయితే మార్కెట్ లోని మంచి డిమాండ్ కనపడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ట్రెంట్ లిమిటెడ్ వాళ్ళు వాళ్ళ యూత్ ఫోకస్డ్ బ్రాండ్ అయినటువంటి బర్న్ టోస్ట్ ఉన్నది కదా, ఈ బ్రాండ్ కి చెందినటువంటి డెబ్యూట్ స్టోర్ ని బెంగళూరులోని లాంచ్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. మీరు ఇక్కడ స్క్రీన్ పై ఈ బ్రాండ్ యొక్క కలెక్షన్స్ చూడొచ్చు. ఇది కంప్లీట్ గా యూత్ ని ఫోకస్ చేసి లాంచ్ చేసినటువంటి బ్రాండ్. సో ఈ బ్రాండ్ ప్రొడక్ట్స్ కి చెందినటువంటి న్యూ స్టోర్ అయితే వీళ్ళు లాంచ్ చేశారు కదా, ఆ స్టోర్ కి యూత్ లోని మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ గానీ బాగా జరిగాయి అనుకోండి, అది ట్రెంట్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. ఈవెన్ ఫ్యూచర్ లోని మరిన్ని స్టోర్స్ ని వీళ్ళు ఎక్స్పాండ్ చేసేటువంటి అవకాశం కూడా ఉన్నది. నెక్స్ట్ మార్క్సన్స్ ఫార్మా వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి మార్క్సన్స్ ఫార్మా INC వాళ్ళ ఒమెప్రాజోల్ డిలేడ్ రిలీజ్ టాబ్లెట్స్ కి US FDA దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీని హార్ట్ బర్న్ అండ్ స్టమక్ లోని యాసిడ్ వలన వచ్చేటువంటి సర్టెన్ కండిషన్స్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారు. సో ఈ టాబ్లెట్స్ కి వీళ్ళకి US FDA దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది కాబట్టి US లోని వీటి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో ఇది మార్క్సన్స్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఈ జూలై మంత్ లైఫ్ ఇన్సూరెన్స్ డేటా వచ్చింది. ఈ జూలై మంత్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో HDFC లైఫ్ వాళ్ళ ప్రీమియం లోని 13% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే టోటల్ APE లోని 23% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఇండివిజువల్ APE లో కూడా వీళ్ళు 25% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. వెరాజ్ ICICI Prudential లైఫ్ ఇన్సూరెన్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ ప్రీమియం లో 8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే టోటల్ APE లోని 16% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఇండివిజువల్ APE లో మాత్రం 4% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళు ఈ జూలై మంత్ లో కూడా వాళ్ళ బిజినెస్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. వీళ్ళ ప్రీమియం లో 13% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే టోటల్ APE లో 13% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఇండివిజువల్ APE లోని 14% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ SBI లైఫ్ వాళ్ళు కూడా ఈ జూలై మంత్ లోని వాళ్ళ బిజినెస్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ LIC విషయంకి వచ్చేసరికి వీళ్ళ ప్రీమియం లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 23% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే టోటల్ APE లోని 5% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఇండివిజువల్ APE లో మాత్రం జస్ట్ 0.4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఎయిర్టెల్ స్టాక్ లో ఒక బ్లాక్ ట్రేడ్ జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ లోని నియర్లీ 12,500 crores వర్త్ షేర్స్ అయితే హ్యాండ్స్ చేంజ్ అయ్యాయి. ఈ బ్లాక్ డీల్ లోని ఎయిర్టెల్ యొక్క ప్రమోటర్ అయినటువంటి సునీల్ మిట్టల్ గారికి చెందినటువంటి ప్రమోటర్ ఎంటిటీఏ సెల్ చేసి ఉండొచ్చు అని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ వీళ్ళే సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు బై చేశారు అన్నది మనం చూడాలి. ఈ బ్లాక్ డీల్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. ఈ రోజు సెషన్ లోని ఇంత లార్జ్ సైజ్ లో బ్లాక్ డీల్ జరగడంతోనే ఎయిర్టెల్ స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ న్యూస్ అయితే వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు 200 లైట్ హెలికాప్టర్స్ ని ప్రొక్యూర్ చేసేందుకు గాను అప్రూవల్ ఇచ్చినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ 200 హెలికాప్టర్స్ ని కూడా ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం ప్రొక్యూర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఒకవేళ గవర్నమెంట్ ఈ ప్రొక్యూర్మెంట్ ని కనుక రిలీజ్ చేసినట్లయితే దాని ద్వారా ఈ హెలికాప్టర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీ అయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఈ రోజు ఈవినింగ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ వచ్చింది. వీళ్ళకి LPG సబ్సిడీ ద్వారా ఏదైతే నష్టం వచ్చిందో దాన్ని గవర్నమెంట్ కాంపన్సేట్ చేయొచ్చు అని చెప్పి చాలా రోజుల నుంచి న్యూస్ నడుస్తుంది కదా, దాన్ని ఈ రోజు మన యూనియన్ క్యాబినెట్ అయితే అప్రూవ్ చేసింది. టోటల్ గా వీళ్ళకి 30,000 crores సబ్సిడీని అయితే అప్రూవ్ చేయడం జరిగింది. సో ఇది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి అయితే మనం బిగ్ రిలీఫ్ గానే చూడొచ్చు. వీటితో పాటుగా PM ఉజ్వల యోజన స్కీమ్ లో ఎవరైతే ఎలిజిబుల్ వాళ్ళకి ప్రీవియస్ గా పెర్ ఇయర్ 12 సబ్సిడైజ్డ్ LPG సిలిండర్స్ వచ్చేవి. ఆ నెంబర్ ని ఇప్పుడు 9 కి తగ్గించడం జరిగింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీపర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి.
నెక్స్ట్ ఈరోజు సెషన్ లో పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లోని 13.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 3.6% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాట్ లో మాత్రం 21.4% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను ఎబిటాలోను అండ్ ప్యాట్ లోను సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ ఇంపాక్ట్ అవ్వడంతో పాటుగా ఫైనాన్షియల్ ఇయర్ 26 రిలేటెడ్ గా వీళ్ళు ప్రీవియస్ గా ఏదైతే గైడెన్స్ ఇచ్చారో ఆ గైడెన్స్ అయితే కట్ చేశారు. ప్రీవియస్ క్వార్టర్ లోని ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళ గ్రూప్ 7,200 crores రెవెన్యూస్ జనరేట్ చేయొచ్చు అని చెప్పి గైడెన్స్ ఇచ్చినట్లయితే దాన్ని ఇప్పుడు 6,550 to 6,650 crores కి తగ్గించారు. సో రిజల్ట్స్ బాగోకపోవడంతో పాటు గైడెన్స్ కట్ కూడా వీళ్ళ దగ్గర నుంచి రావడంతోనే ఈ రోజు సెషన్ లోని స్టాక్ అయితే 20% పైనే కరెక్ట్ అయింది. అండ్ ఈ స్టాక్ హై ప్రైస్ నుంచి మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ నియర్లీ 50% వరకు కూడా కరెక్ట్ అయింది. యాక్చువల్లీ కంటిన్యూస్ గా వీళ్ళ నెంబర్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేసుకుంటూ వెళ్లడంతో స్టాక్ అయితే పెరుగుతూనే వచ్చింది కదా. దాని తర్వాత వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కూడా అగ్రెసివ్ గ్రోత్ గైడెన్స్ స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. సో జనరల్ ఎప్పుడైతే మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఇటువంటి అగ్రెసివ్ స్టేట్మెంట్స్ వచ్చిన తర్వాత వీళ్ళ నెంబర్స్ దాన్ని గనక మ్యాచ్ చేయలేదనుకోండి ఆబ్వియస్ గా స్టాక్ లోని మనం ప్రెషర్ చూస్తాం. ఈ కంపెనీ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే వీళ్ళకి మంచి కస్టమర్ బేస్ ఉన్నది. కంపెనీ ఏం బ్యాడ్ కంపెనీ కాదు. కాకపోతే వీళ్ళ నెంబర్స్ ఏవైతే ఇంపాక్ట్ అవుతున్నాయో దాంతోనే స్టాక్ అయితే కరెక్ట్ అవుతుంది. రీసెంట్ గా స్టాక్ కూడా బాగా పెరిగిపోయింది కదా. లాస్ట్ 3-4 years లో మీరు చూడండి స్టాక్ ఎంతలా పెరిగిపోయిందో. సో వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ గా వెళ్ళిపోయిన తర్వాత ఆ వాల్యుయేషన్స్ ని నెంబర్స్ మ్యాచ్ చేయలేకపోతే ఆబ్వియస్ గా స్టాక్ లో అన్నది మనం ప్రెషర్ చూస్తాం. వీళ్ళకి మంచి క్లయింట్స్ ఉన్నారు అండ్ ఫ్యూచర్ లో కూడా బాగా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఫర్దర్ గా కూడా స్టాక్ కొంత కరెక్ట్ అయ్యి మంచి వాల్యుయేషన్స్ కి వచ్చింది అనుకోండి అప్పుడు కంపెనీని అయితే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత టాటా మోటార్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఆన్ ఫేస్ ఆఫ్ ఇట్ చూడడానికి వీళ్ళు కొంత వీక్ నెంబర్స్ పోస్ట్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళకి ఎక్సెప్షనల్ గెయిన్ ఉండడం వల్ల ప్రాఫిట్ ఇంతలా పెరిగింది. సో దాంతోనే మనం ప్రాఫిట్ ఫ్రమ్ కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ నెంబర్ అయితే కంపేర్ చేసి చూద్దాం. అది కంపేర్ చేసినా కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో మనం చూసిన సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినా వీళ్ళ ప్యాట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో టాటా మోటార్స్ వాళ్ళ నెంబర్స్ అయితే కొంత వీక్ గానే ఉన్నాయి. నెక్స్ట్ యాక్సిస్ కేట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 86% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 24.8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను ఎబిటాలోను అండ్ ప్యాట్ లోను సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ అండ్ ప్యాట్ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. అండ్ కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పెర్ఫార్మెన్స్ వీళ్ళ కోర్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో కూడా సీక్వెన్షియల్ బేసిస్ లో ఇంపాక్ట్ కనిపిస్తుంది అండ్ నాన్ కోర్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో కూడా సీక్వెన్షియల్ బేసిస్ లోనైతే డ్రాప్ కనిపిస్తుంది. ఈ క్వార్టర్ లోని వీళ్ళు విన్ అయినటువంటి కీ డీల్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే సీక్వెన్షియల్ బేసిస్ లోని యాక్సిస్ కేట్స్ వాళ్ళ నెంబర్స్ ఇంపాక్ట్ అవడంతోనే ఈ రోజు సెషన్ లో మనకి స్టాక్ లో ప్రెషర్ కనపడింది. అండ్ జనరలీ స్టాక్ కూడా రీసెంట్ గా బాగా ర్యాలీ అయింది కదా. సో జనరలీ స్టాక్ ఇంతలా ర్యాలీ అయిన తర్వాత నెంబర్స్ లో కొంత వీక్నెస్ కనపడినట్లయితే ఆబ్వియస్ గా స్టాక్ లోనైతే మనం ప్రెషర్ చూస్తాం. నెక్స్ట్ బాస్మతి రైస్ ప్రొడ్యూసర్ అయినటువంటి కేఆర్బిఎల్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 32% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 62% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని 74% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని కేఆర్బిఎల్ వాళ్ళ నెంబర్స్ ఎక్స్పెక్టెడ్ కన్నా కూడా బెటర్ గా రావడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అయితే మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ మేదాంత అదే గ్లోబల్ హెల్త్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో 19.1% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 22.6% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని 49.6% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. అండ్ హాస్పిటల్ యొక్క నెంబర్ చూసేటప్పుడు వీళ్ళ ఆపరేటింగ్ మెట్రిక్స్ కూడా చూడడం చాలా ఇంపార్టెంట్ కదా. వీళ్ళ ఆక్యుపైడ్ బెడ్ డేస్ నెంబర్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. అండ్ ఆర్పబ్ అంటే యావరేజ్ రెవెన్యూ పెర్ ఆక్యుపైడ్ బెడ్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 4% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ యావరేజ్ లెంత్ ఆఫ్ స్టే తగ్గింది అండ్ వీళ్ళ ఇన్ పేషెంట్ అండ్ అవుట్ పేషెంట్ ఫుట్ ఫాల్ కూడా పెరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ బాగుండడంతోనే ఈ రోజు సెషన్ లోని గ్లోబల్ హెల్త్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఎల్ఐసి వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ టోటల్ ప్రీమియం ఇన్కమ్ లోను ఇండివిజువల్ బిజినెస్ ప్రీమియం లోను రెన్యువల్ ప్రీమియం లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ వీళ్ళ టోటల్ గ్రూప్ బిజినెస్ ప్రీమియం లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 2.46% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఏఎం లో ఇయర్ ఆన్ ఇయర్ లో 6.47% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లోని 5% పైనే గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ నెంబర్ ఆఫ్ పాలసీస్ లో మాత్రం డ్రాప్ కనిపిస్తుంది.
కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎన్పిఏ నెంబర్ కూడా తగ్గింది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని ఎల్ఐసి వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ డేటా ప్యాటర్న్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే వీక్ గా ఉన్నాయి. వీళ్ళ నెట్ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఎబిటా లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 22% డ్రాప్ కనపడుతున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 77% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 1079 crores వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నట్లుగా షేర్ చేస్తున్నారు. ఈ క్వార్టర్ లో మెయిన్లీ కస్టమర్ అప్రూవల్స్ డిలే అవ్వడంతో వీళ్ళ రెవెన్యూస్ లోనైతే కొంత వీక్నెస్ కనపడుతున్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేస్తుంది. బట్ వీళ్ళ ఇయర్ టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని అయితే డెలివర్ చేస్తామని చెప్పి కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేయడం జరిగింది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే నెంబర్స్ అయితే వీక్ గా ఉన్నాయి కాబట్టి ఈ రోజు సెషన్ లో స్టాక్ లో ప్రెషర్ చూసాం. నెక్స్ట్ ఇండియా షెల్టర్ హోమ్ ఫైనాన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గా ఉన్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ ఏఎం లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేస్తారు. అండ్ డిస్బర్స్మెంట్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 24% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం 5% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 43% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 10% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు దర్ అసెట్ క్వాలిటీ, వీళ్ళ గ్రాస్ స్టేజ్ 3 అండ్ నెట్ స్టేజ్ 3 నెంబర్ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో ఎలా ఉన్నదో అలాగే ఉన్నది. కొంచెం గ్రాస్ స్టేజ్ 3 నెంబర్ పెరిగింది. దీన్ని అయితే వీళ్ళు కంట్రోల్ చేసుకోవాల్సి ఉన్నది. ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఎస్బీఐ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 5.8% గ్రోత్ డెలివర్ చేసిన సీక్వెన్షియల్ బేసిస్ లో 1.4% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోనైతే ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 12.48% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 2.78% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ గ్రాస్ అడ్వాన్సెస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన సీక్వెన్షియల్ బేసిస్ లో ఆల్మోస్ట్ ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ డిపాజిట్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా 1.69% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ కాసా బుక్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో మంచి గ్రోత్ కనిపిస్తుంది. సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ అండ్ నెట్ ఎన్పిఏ కూడా తగ్గింది. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం ఈ క్వార్టర్ వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ నెట్ ఎన్పిఏ పెరిగింది, విచ్ ఇస్ నాట్ గుడ్. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోనే ఎస్బీఐ వాళ్ళు మిక్స్డ్ నెంబర్స్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.